త్రినాథ్ కావేరి వాళ్ళ ఇల్లు ఇదే అనుకుంటా. అరటి గెలలు ఇల్లు బాగున్నట్టుంది. డబ్బా ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోవాలి మనం. కావేరి మీరేంటి ఇక్కడ? నేను సీలేరులో చిన్న షూటింగ్ ఉంటే వచ్చాను. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయన్ని పాపని అందరినీ కలిశాను. ఎంత బాగా చూసుకున్నావు నన్ను. అసలు పులిహోర కూడా ఇచ్చావు. డబ్బా నా దగ్గర ఉండిపోయింది, అది ఇచ్చేద్దామని వచ్చా. డబ్బా ఇవ్వడానికి హైదరాబాద్ నుండి సీజన్ వచ్చారా? ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఆడవాళ్ళకి డబ్బా అనేది ఒక సెంటిమెంట్. 20 రూపాయల డబ్బా కోసం 20,000 ఖర్చు పెట్టుకొని వచ్చా. నాకు అర్థమవుతుంది. అవును, మీ ఆయన తాగుడు మానేశాడా? మీరు రండి, కాఫీ పెట్టాను. త్రినాథ్ గారు బాగున్నారండి? నానా బాగున్నావా? గుర్తున్నానా? లాస్ట్ టైం వచ్చేసి వెళ్ళాను కదా. అవును, ఏంటి మసాజ్ చేస్తుంది? రాత్రి తాగింది దిగలేదు. అయ్యో, దానికి మసాజా? మంచి కోఆపరేషన్. త్రినాథ్ గారు అరటి పండ్ల వ్యాపారం అది బాగా నడుస్తుందండి? బ్రహ్మాండం. అది తాగడం అది ఇంకా మీరు మానేయలేదు? అప్పుడప్పుడు అలా. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇంకా మీరు నిష్టగా ఉంటారని విన్నాను. మొత్తం ప్రతి సంవత్సరం వేస్తాను. ప్రతి సంవత్సరం 41 రోజు చాలా నిష్టగా ఉంటాను. ఏ బంగారు? చాలా మంచి అలవాటు అండి అసలు నిజంగా. మా నాన్నగారు కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకునేవాళ్ళు 41 రోజులు. ఆయన కూడా అంతకు ముందు వెనక. మీరు నాన్న కూడా? మా నాన్న కూడా సేమ్ ఆల్మోస్ట్. అసలు లాస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు అదే స్టోరీ అనిపించింది నాకు, సేమ్ స్టోరీ అని. కాదు, మీకు గొడవలు ఇంకా అవుతున్నాయా? ఇదో ప్రాబ్లం. ఎవరు? ఇది అదంత క్యూట్ గా ఉంది, ప్రాబ్లం ఏంటి? క్యూట్ కాదు, పెద్ద గొడవ చిన్న గొడవ. త్రినాథ్ గారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండేటువంటి గొడవలేనండి. ఎవరింట్లో లేవు చెప్పండి గొడవలు? అందరి ఇళ్లలో ఉంటాయి గొడవలు. నేను జస్ట్ వచ్చే ముందే మా ఇంత గొడవ పడి వచ్చా. ఓకేనా? షార్ట్ అదిరిపోయింది, మీది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఆ తర్వాత చూసుకుందాం. బయటకి నువ్వు ఆలోచించుకోవచ్చేవా? నాకు ఎందుకు, ఏం చేయాలో చెప్పు అంటారు. చెప్పినప్పుడు సుమా నాకు ఆల్మోస్ట్ సినిమా చూపించాడు. నాకు తెలిసి ఇంకా అంతకంటే బాగా ఎన్హాన్స్ అయిందని నేను నమ్ముతున్నాను. మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది. మరణదొక్క మనసులే మనం వెళ్దామా? ఆ సాంగ్ ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటుంది ఫిల్మ్లో. ఆ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. ఎస్, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. ఆయన ఎనర్జీకి ఏజ్ లేదు, ఆయన కంపారిజన్కి పోటీ ఎవరు లేరు. తనకు తానే సాటి, తనకు లేరు ఎవరు పోటీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో, అమేజింగ్ క్యారెక్టరైజేషన్స్తో ఎప్పటికప్పుడు బోలెడంత ఎంటర్టైన్మెంట్ని మనకు అందించేటువంటి మా వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజా రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో భీమవరం, ఎస్ఆర్కే కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ట్రైలర్ ఎలా ఉంది? నేను కూడా ఇవాళే చూశాను, ఇప్పుడుదా చూపిస్తే డైరెక్టర్ నాకు. ఈ భీమవరానికంటే ఈ ఊరికి నాకు ఒక అభినవ సంబంధం ఉంది. ఓ టైంలో లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ నా జీవితంలో ఒక 8 నెలలు ఓన్లీ భీమవరంలోనే కేవలం సినిమాలు చూడటానికే ఉన్నా. మా తాతయ్య నాన్నమ్మ ఇక్కడ ఉండేవాడు డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర. సో ఆ 8 months అంటే ఆ 8 months ఎందుకున్నా, ఆ 8 months కాలేజ్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళలేదా మీకు డౌట్ రావచ్చు. మెట్రికేషన్ ఫెయిల్ అయ్యి ఇంక మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. సో ఇక్కడ ఈ భీమవరానికి ఒక ఎక్సలెంట్ వైబ్ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో ఎవరైనా మీదే మాది భీమవరం అండి అని మామూలుగా చెప్పరు, ఇలా చెప్తారు. చాలా పొగరగా గర్వంగా చెప్పుకుంటారు. సో ఇక్కడ ఫుడ్ విషయం గురించి చెప్పాలంటే పెద్దగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతికి ఇక్కడ జరిగే కోడి పందాలు కానీ నాకు రావాలని ఉంటుంది, కానీ నెక్స్ట్ సంక్రాంతికి ముందు రావడానికి ట్రై చేస్తా డెఫినెట్గా. అప్పుడు డెఫినెట్గా కోడి పందాల్లో కలుద్దాం. ఇంకా ప్రీ లాంచ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. ఆ తర్వాత సక్సెస్ మీద కూడా డెఫినెట్గా ఉంటుంది, నా ప్రగాఢ నమ్మకం అది. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది, అందరి గురించి అప్పుడు మాట్లాడతాను. సో ఈ వైబ్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఓకే సార్, కే
థ్యాంక్ యూ భీమవరం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలానో మీరు స్టేజ్ మీద ఉన్నారు, మీ ఆవిడ పాప కూడా ఉన్నారు స్క్రీన్ మీద కప్పులు, ఒక్క 2 స్టెప్పులు వేస్తే సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. How are you all today evening? The energy here is so electric, and after Nakshatra speaking, we were like, oh my god, I prepared and I forgot everything the moment she started speaking. Yes, munduga, hi. Thank you guys, thank you so much. ప్రియా గారు ప్లీజ్ జాయిన్ ఇన్ ద మిడిల్. నో యా పర్ఫెక్ట్. నేను నా స్పీచ్ తెలుగులో చేస్తానికి ట్రై చేశాను. దట్స్ వై ఐమ్ వెరీ టెన్స్డ్. ముందుగా భీమవరం ప్రజలనికి, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ అ లాట్. సచ్ ఎ స్వీట్ ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మా ఇరుముడి టీంతో ఇరుముడి టీమ్ని ఇంత పాజిటివ్గా ఎనర్జెటిక్గా వెల్కమ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు మీరందరూ రవితేజ గారని చూడటానికి వచ్చారని, అందుకే నేను అందుకే నేను నా స్పీచ్ షార్ట్గా కానీ స్లోగా చెప్తాను. స్లో ఏంటి, ఎందుకే తెలుగులో I need to think and say it. అందుకే నేను, she was smiling at me like, you never tried in the set. So yes, day 1 Shiva Nirvana మా డైరెక్టర్ ఇరుముడి స్క్రిప్ట్ నాకు నరేట్ చేసినప్పుడు నేను అనిపించింది ఈ స్క్రిప్ట్, ఈ ఫిల్మ్ మనందరికీ చాలా ఇంపార్టెంట్ స్పెషల్ ఫిల్మ్గా అయిపోయిందని. అండ్ హియర్ we are receiving all your love. Thank you so much for that. And Shiva, నన్ను కావేరిగా చూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెషర్ టు బీ డైరెక్టర్స్ చాయిస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ కావేరి. నక్షత్ర, such a sweet, talented child. Yes, sometimes she just amazes and she makes us all go like, wow, what is she even? So I'm sure cinema release aite she's going to receive so much love, and you deserve every love that's going to come your way. And it is a privilege to work with versatile actors like Sai Kumar garu, and there are a lot of wonderful performers in this film. For all the insightful cinema talks and everything, I'll carry that memory from this film. And Vishnu, our cinematographer, and the entire cinematography team. In the difficult terrain low, am I so fumbling with Telugu? I know I am. నో, మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు మా తెలుగు వాళ్ళకి. ఏ లాంగ్వేజ్ అయినా సరే మేము ప్రాణం పెట్టి చూసుకుంటాం. But I can promise maybe the next time I see them, I can deliver it better. So just tolerate me for today evening. And then, of course, we all would like to speak few words about Raviteja garu. Raviteja garu, మీతో ఇరుముడిలో వర్క్ చేసినందుకు నాకు చాలా స్పెషల్, చాలా స్పెషల్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. మీ super hit films, blockbuster films, and every single blockbusters that took you to the households of Telugu families నేను చూసాను. కానీ ఈ ఫిల్మ్లో ఇరుముడి సెట్స్లో ఇంత దగ్గర మిమ్మల్ని ఒక అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ పర్ఫార్మర్, న్యాచురల్ పర్ఫార్మర్ ఇంత దగ్గర చూడటానికి నాకు సచ్ సూపర్ డిలైట్ ఇట్ వాస్ టు వాచ్ యూ బీ దట్. And I'm super sure Irumudi is going to be one of your most memorable film and loved film. ఎస్, సో ఇప్పుడు మనమ్మగా మనందరినీ ఎంతగానో ప్రేమించేటట్టు చేసినటువంటి మా బేబీ నక్షత్రాన్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ ఫ్యాబులస్ యాక్ట్రెస్ బేబీ నక్షత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. అసలు ఆ అమ్మాయి టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. సో అటు కన్నడలోను, మలయాళంలోను, తమిళ్లోను అండ్ ఇప్పుడు తెలుగులో మన మనమ్మగా ఆకట్టుకోవడానికి సిద్ధం అయిపోయింది. కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు తెలుగు సినిమా. Hello everyone,
ఐఎమ్ నక్షత్ర. అందరికీ నమస్కారం. ఐ మీన్ నేను నక్షత్ర. దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇరుముడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ a very big special thanks to our director Shivanirvana sir. He's such an amazing director and a wonderful person. I mean, he guided me very patiently and he made me feel like very comfortable. And I would like to thanks for Raviteja sir for giving me this wonderful opportunity to play his daughter in this film. And Priya ma'am, Mama, she was so kind and supportive on the set. And DOP Sharma ji, he also support me a lot. And Suri garu, Suresh garu, Valli garu, Naidu garu, they also support me a lot. And the Irumudi set was, I felt like my second home. So then also my 3 movie makers also made this journey very memorable for me. Then so I hope everyone will watch Irumudi movie and give us support and love. So thank you so much. Thank you for all. నక్షత్ర ఎలానో మీరు వచ్చారు. వి నీడ్ అ వన్ డాన్స్ స్టెప్. ఆర్ యూ రెడీ? ఓకే. Which one you need? ఓకే, సో వీ హ్యావ్ ఎ సాంగ్. కెన్ వీ హ్యావ్ ఎ సాంగ్ ప్లీజ్? సో మామూలుగా ఉండదు ఈ అమ్మాయి ఎనర్జీ. సేమ్ అసలు రవితేజ గారు ఈవిడ పోటాపోటీగా వేశారు సాంగ్ చూస్తుంటే. కమాన్, అసలు ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు. రెడీ.